సో 1.5 వాటర్ అనేది మనం వేసుకోవాలి. కేజీ బియ్యానికి 1.5 వస్తుంది. సో మనం బియ్యం బట్టి మనం ఎంత వాటర్ పోసుకోవాలనేది మనం ఇంకా కొలత వేసుకోవాలి. దీనికి సరిపడా తగినంత ఉప్పు వేసుకోవాలి. సో బాగా వేసుకున్నాక కలబెట్టి బాగా వేడి అయ్యేదాకా వాటర్ స్లిమ్లో పెట్టుకోవాలి మనము. ఎసురు వచ్చాక ఇంకా బియ్యం వేసుకోవాలి. అంటే బాగా వాటర్ అనేది బాగా బాయిల్ అయింది. సో నెక్స్ట్ బియ్యం వేసుకోవాలి. బియ్యం బాగా వేసుకున్నాక బాగా కలబెట్టాలి. కాసేపు కలబెట్టేసిన తర్వాత ఇంకా స్లిమ్లో పెట్టి మనం మూత పెట్టుకోవాలి. ఇంకా రైస్ బాగా కలబెట్టుకోవాలి. సో ఇంకా రైస్ అనేది ఉడకలేదు. సో మధ్యలో వచ్చి అలాగా కలబెడతా ఉంటే అంటే ఉడుకుతుంది. బియ్యం అటు ఇటు తిప్పితేనే కదా మనకి ఉడుకుతుంది. సో ఇది బాగా తెల్లనించాలి. వాటర్ అంతా బాగా ఇంకే వరకు బాగా ఉడికే వరకు మనకి అలా ఉంచాలి పొయ్యి మీద. ఇది చికెన్ అనేది అసలు వాటర్ వేయకూడదు. ఇది ఆయిల్తోనే మేము ఫ్రై లాగా చేస్తున్నాము, బాయిల్ లాగా. అంటే వాటర్ వేస్తే టేస్ట్ వేరేగా ఉంటుంది, ఆయిల్ వేస్తే టేస్ట్ వేరేగా ఉంటుంది. సో వాటర్ వేయకుండా ఇంకా మనకి కొంచెం ఉడకపెట్టడం కన్నా ఇలా బాగా వేయించుకుంటేనే మనకి బాగా టేస్ట్ ఉంటుంది, క్రిస్పీగా. సో ఇలా బాగా ఉడికిన తర్వాత ఆల్రెడీ ఉడికిపోయింది. సో మనకి ఇలాగ వచ్చింది. సో మీరు ఒకసారి ట్రై చేయండి. సో ఆల్రెడీ మొత్తం కంప్లీట్ అయిపోయింది. సో మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, మాకు బాగా సపోర్ట్ చేయండి. మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఉన్న లింక్ షేర్ చేయండి. ఒకసారి ట్రై చేసి చూడండి, చాలా బాగుంటుంది. ఇది నాది సెకండ్ వీడియో. సో ప్లీజ్ సపోర్ట్ ఆల్. థ్యాంక్ యూ సో మచ్.